హలో మచ్చా, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవరా 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 దేవర ఫీవర్ వరల్డ్ వైడ్ అంటుకుంది. ఈ మూవీ చూసి వచ్చాక రాజమౌళితో చేసిన తర్వాత మూవీస్ హిట్ కావు అనే మార్క్ అయితే ఎన్టీఆర్ చెరిపేశాడు అనిపించింది. ఆచార్య తర్వాత కొరటాల శివ మీద చాలా నెగిటివ్ ఒపీనియన్ అయితే ఉంది. కానీ దేవర మీద ఆయన గట్టి నమ్మకం ఫలించిందా? ఎన్టీఆర్ అన్న సోలో హీరోగా 6 years తర్వాత వచ్చాడు. ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఆకలి తీరిందా లేదా అని మాట్లాడుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ టింగ్ అని మోగించండి. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. నా ఒపీనియన్ అండ్ చాలా విషయాలు మాట్లాడుకుందాం దేవర గురించి, పాజిటివ్ అండ్ నెగిటివ్ కూడా. ఓపెన్ చేస్తే టైటిల్ కార్డ్స్ నుంచి క్లైమాక్స్ వరకు దేవర ప్రపంచంలో ఉండిపోతాం. ప్లాట్ ఏంటంటే ప్రకాష్ రాజ్ దేవర గురించి కథ చెప్తూ సముద్రం ఒడ్డున భయమంటే తెలియని మనుషులు, సముద్ర గర్భంలో ఏది ఉన్నా తీసుకురాగల సమర్థత, అలాంటి 4 ఊర్లు ఉన్న చోటు క్రియేట్ చేసిన విధానం నిజంగా కేక అనిపించింది. అయితే వాళ్ళని తప్పుడు పనుల కోసం యూజ్ చేసుకుంటూ ఉంటారు. దేవరకి అది నచ్చదు. దేవర కూడా ఆ 4 ఊర్లలో ఒక ఊరికి పెద్దగా ఉంటాడు. ఆ ఊరిలో బైరా గ్యాంగ్ అని ఉంటుంది. సముద్రంలో తప్పుడు పనులు చేయటానికి సిద్ధమవుతారు. దేవర వాళ్ళని అడ్డుకుంటూ సంద్రానికి కాపలాగా మారుతాడు. ఇక్కడి నుంచి మొదలవుతుంది మామా దేవర ఊచకోత. మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటే ఏంటో చూపించాడు. పిచ్చి లేచిపోయింది. ప్రతి ఒక్క క్యారెక్టరు వీళ్ళు మాత్రమే చేసే స్టామినా ఉన్నట్లు యాక్టింగ్ చేశారు. సైఫ్ అలీ ఖాన్ ఆది పురుష్ తర్వాత టాలీవుడ్లో దేవర చేశాడు. చాలా డిఫరెన్స్ ఉంది ఆయన ప్రజెన్స్ కానీ యాక్టింగ్ కానీ. ఇంటర్వెల్ బ్యాంక్కి ముందు వచ్చే బ్లడ్ మూన్ ఫైట్ మాత్రం మీరు థియేటర్లో కూర్చొని గోల గోల చేస్తారంతే. ఆ ఫైట్కి దేవర విశ్వరూపం మాత్రం పీక్స్లో ఉంటుంది. ఇట్స్ మై ఫేవరెట్ సీను. ఫస్ట్ ఆఫ్ మొత్తం దేవర గురించి కథ చెప్తూ దేవర గురించి ఎలివేషన్స్ ఇస్తూ ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. ఆయుధ పూజ డ్యాన్స్ నాకైతే చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ మొత్తం వర ట్రైలర్లో చూపించిన విధంగానే వరకి ఏదైనా చేయాలంటే భయం. దేవర ఉనికి వరకి రాలేదని అందరూ తిడుతూ ఉంటారు. జాన్వీ కపూర్ క్యారెక్టర్ పేరు తంగం. సెకండ్ హాఫ్లో వచ్చే చుట్టమల్లె సాంగ్ ఉంటుంది భయ్యా. ఈ సాంగ్ కోసమైనా థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. విజువల్ పరంగా అంత బాగుంటుంది. దీనిలో కొంచెం కామెడీ ట్రాక్ ఉంటుంది, ఎందుకంటే గెటప్ సీన్ ఉన్నాడు కాబట్టి. క్లైమాక్స్ మాత్రం అదిరిపోతుంది. ట్విస్ట్ మాత్రం పీక్స్. మీరు ఎవరు ఊహించలేరు ఏమో అనిపిస్తుంది, కానీ అర్థం చేసుకోవాలంటే మినిమం డిగ్రీ ఉండాలి భయ్యా. అనిరుద్ బీజిఎం మాత్రం బ్లడ్ సీ, రెడ్ సీ అంతే. ఇక ఫైనల్గా ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ విషయానికి వస్తే కళ్ళలో నుంచి నీళ్లు వస్తాయి భయ. ఆయన యాక్టింగ్కి పెర్ఫార్మెన్స్ మాత్రం చంపేశాడు. అంటూ ఉంటారు కదా, ఘట్టం ఏదైనా పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేస్తాడని. దేవరకి వరకి ఎలా ఇవ్వాలో ఎలా చెయ్యాలో గుద్ది పడేశాడు ఎన్టీఆర్ అన్న. ఇక మైనస్ మాట్లాడుకోవాలంటే నాకేమనిపించిందంటే ఈ మూవీ పార్ట్ 2 అవసరం లేదు అనిపించింది. ఎందుకంటే మూవీలో కొంచెం ల్యాగ్ ఉంది. మొత్తం మూవీ అంతా ఒకే పార్ట్లో తీయొచ్చు కదా అని అనిపించేలా ఉంది. కానీ కొరటాల గారు కథ ఏం రాసుకున్నాడో తెలియదు. దేవర గురించి పార్ట్ 2 వరకు మనం వెయిట్ చేయాలి. ఎందుకో కొరటాల శివ గారి మార్క్ కూడా మిస్ అయింది అనిపించింది. ఎందుకంటే ఇంతకు ముందు మూవీస్లో సొసైటీకి ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ తీసేవారు. చూసుకుంటే మిర్చి, జనతా గ్యారేజ్, భరత్ అని నేను, శ్రీమంతుడు. తర్వాత ఆచార్య నుంచి ఏమైందో అర్థం కాలేదు. ఆయన రైటింగ్లో పట్టు తగ్గిందా, దేవరాకి ఓన్లీ భయం మాత్రమే చాలు అనుకున్నాడా, అది కొంచెం అర్థం కాలేదు. జాన్వీ కపూర్ క్యారెక్టర్ అంతగా అవసరం లేదేమో ఈ పార్ట్లో అనేలా ఉంది. కానీ గ్లామర్ ఖచ్చితంగా ఉండాలి, దానికి మాత్రమే పెట్టుకున్నాడు అని అర్థమవుతుంది. విఎఫ్ఎక్స్ అక్కడక్కడ కొన్ని చోట్ల కొంచెం ఇది నిజంగానే 300 crores మూవీ అయినా అనిపించేలా ఉంది. అనిరుద్ మ్యూజిక్ కూడా ఎమోషన్స్కి తగ్గ మ్యూజిక్ అంతగా కొట్టలేదేమో అనిపించేలా ఉంది. జైలర్కి విక్రమ్కి కొట్టాడు చూడండి మ్యూజిక్, అలా టాలీవుడ్ మూవీస్కి ఎందుకు కొట్టలేకపోతున్నాడు, అక్కడ కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. ఎన్టీఆర్ యాక్టింగ్ క్యాపబిలిటీని అంతగా యూజ్ చేసుకోలేదేమో కొరటాల గారు అనిపించింది నాకైతే. ఎందుకంటే ఎన్టీఆర్ ఇండియన్ హీరోస్లో ఒక బెస్ట్ డాన్సర్, కానీ ఈ మూవీలో డ్యాన్స్ అంతగా ఏం లేదు. ఫ్యాన్స్ అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యేలా ఉంది. కాకపోతే ఒకటేంటంటే కథకి తగ్గ యాక్టింగే ఉంటుంది కాబట్టి మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటంటే రొటీన్లా ఉంది. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి లా ఉంది. రాజమౌళితో మూవీస్ చేసిన తర్వాత మూవీస్ ఫ్లాప్
అవుతాయనే ఒక మూఢనమ్మకాన్ని అయితే తుడిపేశాడు. మూవీ ఫ్లాప్ అయితే కాదు. ఒక మంచి మూవీ, బ్లాక్ బస్టర్ లానే ఉంది. చివరగా నేను చెప్పేది ఏంటంటే, ఒక మూవీ చేయాలంటే చాలా మంది కష్టపడతారు. దానికి రెస్పెక్ట్ ఇచ్చి మనం థియేటర్‌లోకి వెళ్ళి మూవీ చూద్దాం. వి షుడ్ రెస్పెక్ట్ దేర్ ఎఫర్ట్స్. ఇక వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మచ్చా.